నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే వార్తా విశ్లేషణకు స్వాగతం. సో ప్రతిరోజు మనం నేటి తరం దినపత్రిక వార్తా విశ్లేషణ చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ప్రధాన బ్యానర్ ఐటమ్ గా ఏముందో చూద్దాం. నీళ్ళ కోసం అయితే తెలంగాణలో ఇటు జూన్ నుంచి జూలై వరకు ఈ 10వ తారీఖు వరకు ఇంతవరకు కూడా వర్షాలు లేకపోవడంతో దాదాపు 30 లక్షల ఎకరాల వరకు కూడా వ్యవసాయం తగ్గిస్తున్నారు రైతాంగం. ఎందుకంటే ఈసారి కరువు ఎల్నినో ప్రభావం వల్ల పూర్తిగా రైతన్నలు వ్యవసాయాన్ని చేయడం అంటే వరి పండించడం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రధానంగా నీళ్లు లేవు, అంటే వర్షాలు లేవు. కానీ గోదావరిలో నీళ్లు ఉన్నాయని, మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదని ఒకవైపు ప్రతిపక్షాలు ఇస్తుంటే అసలు నీళ్లే లేవని చెప్పేసి అధికార పక్షం వాదన చెబుతుంది. ఆ విషయం మీద మరి ప్రధాన ఐటమ్ గా మనకు వచ్చింది, చూద్దాం. నీళ్ల కోసం రైతు తండ్లాట, పాలక ప్రతిపక్షాల కొట్లాట. అయ్యా మాకు నీళ్లు ఇవ్వండి, నీళ్లు లేకపోతే మా బతుకులు ఎలా అన్నట్టుగా రైతన్న దోషులు పెట్టి నమస్తే పెడుతున్నాడు, దండం పెడుతున్నాడు. ఇక పంతాలు పక్కన పెట్టండి, ప్రజల గోస చూడండి, నీళ్లు ఇవ్వండి సార్, తెలంగాణను కాపాడండి. ఇది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కన్నేపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మంచినీటి అవసరాలకు కూడా కాళేశ్వరం నీళ్లు కావాలి, హైదరాబాద్ ఆగిపోకుండా అనేది ప్రతిపక్షాలు మా. ఇక బీఆర్ఎస్ ఏమంటుంది, గోదావరిలో నీళ్లున్నాయి, ఇవ్వకపోవడం మీ అసమర్థత అని కేసీఆర్. 10 రోజులు కాళేశ్వరం అప్పగించండి, నీళ్లు మేము తెస్తామని కేటీఆర్. ఇక మాకు నెలలు కాదు, తెలంగాణ మొత్తం నీళ్లు చూపిస్తామంటూ హరీష్ రావు వాదోప ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వాదన ఎట్లుందంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, వానలు లేవు, మేడిగడ్డ గేట్లు మూస్తే భద్రాచలం మునిగిపోతుంది, రాజకీయం కాదు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతారు. వీళ్ళ మధ్యన ఇక్కడ చూడండి, పాలక ప్రతిపక్ష పార్టీల మధ్యన రైతన్న నలిగిపోతున్నాడు. అయ్యా మా బతుకులు ఎట్లా కావాలి, మరి నీళ్లు కావాలా, నీళ్లు లేకపోతే ఎట్లా అనేది రైతన్న దోషులు పెడుతుంది. ఇక ప్రధానంగా గోదావరిలో నీళ్లున్నాయి, ఇయ్యమని ప్రతిపక్ష బీఆర్ఎస్ కోరుతోంది. ఇక వానలే లేవు, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ అంటోంది. ఈ కంటెంట్ మీద, ఈ వాదోపవాదనల మీద ప్రధాన చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్, నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ అక్షరాన్ని సంధించారు. అసలు నీళ్లున్నాయా లేవా, ప్రతిపక్షాల మాట వాస్తవమా, అధికార పక్ష మాట వాస్తవమా అనే విశ్లేషణ ఒకసారి మనం చూసుకుందాం. కరువు వచ్చింది కాపాడండి మహాప్రభు అని రైతులు మొరపెట్టుకుంటున్నారు. నీళ్లు లేకపోతే కాళ్ళం కాకపోతే పంటలెలా, మా బతుకెలా, మేం బతికేదెలా అని రైతు గోసపడుతున్నాడు. అయినా పాలక పక్షం మాత్రం నీళ్ళు ఇచ్చేందుకు మార్గాలు కనిపించడం లేదు, కరువును ఎదుర్కొనే దారులు కనిపించడం లేదు, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అసలు మేడిగడ్డ దగ్గర నీళ్ళే లేవు, వానలు కురవలేదు, వరదే రాలేదు. బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు చెబుతోందని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అంటే కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర అసలు నీళ్ళే లేవు, వానలే లేవు, వరదలే రాలేదు. బీఆర్ఎస్ మాట్లాడేది మొత్తం పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక అసలు కాళేశ్వరం వరద జలాల మీద ఆధారపడి నిర్మాణం జరిగింది, అసలు నికర జలాలే కనిపించడం లేదు. నికర జలాలు అంటే వాస్తవంగా ఆ కాళేశ్వరం దాంట్లో నిలువ ఉన్న నీళ్లు నికర జలాలు, అవి కనిపించడం లేదు. అలాంటప్పుడు నీళ్లు ఒడిసి పట్టే అవకాశం కనిపించడం లేదంటున్నారు. కిందికి పోతున్న నీళ్లను ఎందుకు వదిలేస్తున్నారు? కన్నేపల్లి వద్ద గోదావరి పారుతోంది, మేడిగడ్డ నుంచి నీళ్లు వస్తున్నాయి, కన్నేపల్లి వద్ద రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి, కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు నీళ్లు చేరుతున్నాయి, పంపులు ఆన్ చేస్తే చాలు రిజర్వాయర్లు అన్ని నింపొచ్చు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటోంది. కన్నేపల్లి వద్ద ఎత్తిపోసేసన్ని నీళ్లు లేవని ప్రభుత్వం వాదిస్తోంది. మేడిగడ్డ కూలిపోయింది, అన్నారంలో బుంగలున్నాయి, సుందిళ్ళ దాకా నీళ్లు వచ్చే అవకాశం లేదు, మేడిగడ్డలో గేట్లు మూసేసే పరిస్థితే లేదు, గేట్లు ఎత్తి పట్టడం వల్లనే ఆ ప్రాజెక్టు కొట్టుకుపోకుండా ఇంతకాలం ఆగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక సరైన నిర్మాణం విలువలు పాటించకపోవడం వల్ల మేడిగడ్డ వద్ద 12 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడం వల్ల భూమి కుంగిపోయిందని సీఎం అంటున్నారు. నీళ్ల బరువుకు మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయి గేట్లు కూడా ఇరుక్కుపోయాయని అంటున్నారు. వాటిని ఎంతో కష్టపడి ఓపెన్ చేయడం వల్లనే ఇప్పుడు ఆ నిర్మాణం ఉందని, లేకుంటే అది ఎప్పుడో కొట్టుకుపోయేదని సీఎం వాదిస్తున్నారు. ఇక మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లు వదిలిపెట్టడం తప్ప మరో ప్రత్యాయం లేదని నిపుణులు చెబుతున్న మాట అని సీఎం స్పష్టం చేస్తున్నాడు. ఇక ఎన్డీఎస్ఏ కూడా ఇదే చెప్పిందని, అందుకే మేడిగడ్డ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని సీఎం అంటున్నారు.
అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ మీరు నీళ్లు ఇయ్యండి అంటే అధికార పార్టీకి ఏమన్నా ఇది ఉందా? ప్రజలు దాహార్తితో వ్యవసాయానికి తాగునీరు కావాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. తొందరపాటొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నమాట. ఇక ఇదిలా ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే విషయం మరీ విచిత్రంగా ఉంది. మేడిగడ్డ గేట్లు మూసేస్తే డ్యాం కూలిపోవడమో కొట్టుకుపోవడమో జరిగితే ఆ వరద ప్రవాహంలో భద్రాచలంతో పాటు ఉన్న 41 గ్రామాలు మునిగిపోతాయని అంటున్నారు. ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడ ఉన్న భద్రాచలం? 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఎలా మునిగిపోతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలు గోదావరి విస్తీర్ణం ఎంత, దాని ప్రవాహ ఉధృతి ఎంత? కేవలం 12 టీఎంసీల నీళ్ల వరద వల్ల మునిగిపోయేందుకు భద్రాచలం మేడిగడ్డకు దగ్గర ఏమైనా ఉందా? నిజం చెప్పాలంటే పాలకులు ఇదంతా ఎందుకు చేస్తున్నారన్నది తెలియంది కాదు. సో ప్రభుత్వం యొక్క అసమర్థత. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే భద్రాచలం మునిగిపోతుంది అంటున్నారు. అసలు ఆ నీటి నిల్వ ఉధృతి శాతం ఎంత, దాంట్లో నీరు నిల్వ ఉన్నది ఎంత, అక్కడి నుంచి భద్రాచలానికి ఎంత దూరం, కనీస పరిజ్ఞానం లేదా సార్ మీకు? ఏ విధంగా భద్రాచలం మునిగిపోతుంది? ఏమైనా భద్రాచలం దగ్గర ఉందా? కాళేశ్వరం దగ్గర ఉందా? ఎక్కడ భద్రాచలం, ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి మేడిగడ్డ? ఇవన్నీ చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాలనేది ప్రధానంగా ఆర్టికల్ మనకు చూపిస్తుంది. కొన్నిసార్లు పాలకులు ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలే నిజం అనుకుంటే ఇప్పుడు మేడిగడ్డ వద్ద ప్రస్తుతం ఓ 10,000 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. 10 రోజులు ఆపితే 1,00,000 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. కానీ గత 2024లో రోజుకు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ నుంచి వెళ్లిపోయాయి. అయినా మేడిగడ్డ గేట్లు మూసేసే పంపులు ఆన్ చేయమని రైతులు కోరడం లేదు. కన్నేపల్లి పంపులు ఆన్ చేయమని చెప్తున్నారు. ప్రాణహిత నుంచి వస్తున్న నీళ్లతో పాటు చిన్న వాగుల నుంచి కూడా నీళ్లు వస్తుండటంతో కన్నేపల్లి వద్ద రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఆ నీళ్లు కిందికి వెళ్లిపోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుంటున్నారు. పాలక పెద్దలు అసలే నీళ్లు లేవని అంటున్నారు. దాంతో ఒక 10 రోజులు కన్నేపల్లి పంప్ హౌస్ మాకు అప్పగించండి అని బీఆర్ఎస్ కోరుతోంది. ఇక నీళ్లు పంపింగ్ చేసి చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్. ఎల్లంపల్లి నుంచి ఎలా నీళ్లు పారిస్తామో చూపిస్తామని అంటున్నారు. అయినా ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. గత ఎన్నికల ముందుకు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే అని చాలా మంది భ్రమపడ్డారు. ఆ బ్యారేజ్ ఎప్పుడు చూపించేసరికి అదే కాళేశ్వరం ప్రాజెక్టు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అయినా పాలకపక్షం తన మొండి వాదనను వదులుకోవడం లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపులు ఆన్ చేసే పరిస్థితి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ అడిగితే 3 నెలలు కాదు 3 ఏళ్లు అప్పగిస్తామని సీఎం రేవంత్ అంటున్నారు. ఇలా సీఎం మంత్రుల మధ్య సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. సీఎం మంత్రుల మధ్య, కాంగ్రెస్ పాలనలో సీఎం మంత్రుల మధ్య సమన్వయం లేదు. కేసీఆర్ వచ్చి అడిగితే మేము పంపులు తెరుస్తామంటున్నాడు సీఎం. అసలు తెరిసేదే లేదంటున్నాడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. మరి ఆ ఉత్తమ్కి ఏమైనా పరిజ్ఞానం ఉందో లేదో, ఆ భద్రాచలం ఎలా మునిగిపోతుందో మీడియా సమావేశంలో ఒకసారి వివరించి చెప్తే బాగుంటది. ఇక సమన్వయ లోపం వల్ల ప్రజలకు కూడా పెద్ద అనుమానాలు పెరుగుతున్నాయి. కాళేశ్వరం నిర్మాణం చేసిందే కరువు కాకుండా చూసుకోవడం కోసం, కరువు వస్తే ఎలా ఎదుర్కోవడం కోసం, కరువు కాలంలో నివారణ చర్యలు తీసుకోవడం కోసం కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు కేవలం సాగునీటి కోసమే కాదు, మంచి నీటి అవసరాలు, పరిశ్రమల కోసం కూడా వాడుకునే మల్టిపుల్ ప్రాజెక్ట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుకొని పంప్ హౌజుల ద్వారా మనం తాగు నీరు, మనం పరిశ్రమలకు అందించే నీరును కూడా మనం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు, అనేక పంప్ హౌజులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇన్ని రోజులు కాళేశ్వరం అంటే ఓ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక్కటి చూపిస్తే ఇదే కాళేశ్వరం అనుకున్నారు. కాదు, పూర్తిగా ప్రజలకు తెలిసిపోయింది. అక్కడ నీళ్లున్నా కానీ ఎందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపులు తెరిచే ప్రసక్తి లేదంటున్నాడు అని అంటే, ఎక్కడో ఉన్న భద్రాచలం అట అది మునిగిపోతుందట. అది ఇక ఈ ట్యాంకు బండ్ను మాత్రం శుభ్రం చేస్తామని శపథం చేశారు. మరి ఆ శపథం ఎంతవరకు వచ్చిందో ఇంతవరకు దిక్కులేదు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆ మెట్రో ఫేజ్ 2ను విస్తరణ చేస్తామని చెప్పి పోయిన నెల 30వ తారీఖు ఏదో లాస్ట్ వీక్ మాట్లాడిస్తే ఢిల్లీలో, ఇంతవరకు ఆ ఫైల్ కూడా కదలట్లేదని ఆయన లబోదిబో మొత్తుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ ఖర్చు ఎక్కువగా పెరిగిపోతుంది, మళ్ళీ ఎక్కడ తీసుకురావాలని.
ఇంకొకటి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 60% నుంచి పూర్తిగా రాష్ట్రాల బాధ్యత అని కేంద్రం చేతులు దులుపుకోవడంతో ఆపు కూడా మీద పడ్డది. ఇంకోవైపు పెట్రోల్ అంతా పెరిగిపోతుంది, దాంట్లో ఒక లిక్విడ్ దాంట్లో కలిసి బండ్లని పాడైపోతున్నాయి అని అంటే కనీసం దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కానీ సాధారణ ప్రజలు తిన్నా, టీ తాగినా, చెప్పులు కొనుక్కున్నా, పెన్ను కొనుక్కున్నా, బుక్ కొనుక్కున్నా, బిస్కెట్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ట్యాక్స్ మాత్రం కేంద్రం ట్యాక్స్, రాష్ట్రం ట్యాక్స్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, మనం కట్టే పన్నులతోటే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలి. ఇక నేటి ఈ వాదోపవాదాలైతే ఇక్కడ ప్రభుత్వం ఒక దూరదృష్టి లేకపోవడం, కనీసం ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం నిర్మాణం చేసిందే కరువు రాకుండా చూసుకోవడం కోసం, కరువు వస్తే ఎదుర్కోవడం కోసం, కరువు కాలంలో నివారణ చర్యలు తీసుకోవడం కోసం. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులు కేవలం సాగునీటి కోసమే కాదు, మంచినీటి అవసరాలు, పరిశ్రమ కోసం వాడుకునే ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు ఉపయోగించుకోకపోతే మంచినీళ్ళ కష్టాలు కూడా వస్తాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. మిషన్ భగీరథే తెలంగాణకు దిక్కు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే తెలంగాణ మొత్తం ఆగమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతారు. పంతాలు పక్కన పెట్టండి, ప్రజలు గోసపడుతున్నారు. నీళ్ల రాజకీయం ఎప్పుడు చేయకండి, ప్రజల్ని కష్టపెట్టకండి అని చెప్పు ఒక చెంపపెట్టులాగా ప్రభుత్వానికి కళ్ళు బైర్లు గమ్మేలాగా నిజాలు రాశారు బొమ్మ అమరేందర్ గారు. నీళ్ల కోసం ఈ తన్లాట ఎందుకు సార్? పాలక ప్రతిపక్షాలు మీ వాదోపవాదాలు పక్కన పెట్టండి, మీ మొండు వైటకి పక్కన పెట్టండి, ఈ మొండిగా మాట్లాడొద్దు. కేసీఆర్ వస్తేనే నీళ్ళు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఇక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఉత్తమ్ మాత్రం అసలు తలుపులు తీసేదే లేదని చెప్తున్నారు. అంటే మీ పాలక పక్షంలోనే సమన్వయ లోపం ఉంది. ఇదెంత దౌర్భాగ్యం! తెలంగాణకు పట్టిన దరిద్రమా లేకపోతే అదృష్టమా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా తిరగబడాలి, ప్రజలు ప్రశ్నించాలి. నీళ్ల కోసం మనం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల కోసమే పెట్టుకున్నాం. కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వానలు రాకపోయినా, అతివృష్టి అయినా, అనావృష్టి అయినా, ఏదైనా సరే అక్కడ నిల్వబెట్టుకున్న నీళ్లు వివిధ పంపుల ద్వారా మన తెలంగాణకు సస్యశ్యామలంగా ఉండాలనే కదా, కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ప్రతి ఊరికి ఒక మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్. ఇవాళ మీరు ఏ ఊరికి వెళ్ళి చూడండి, రోడ్డు మీదనే మిషన్ భగీరథ అక్కడ కనపడుతుంది. ఆ మిషన్ భగీరథ కనపడుతున్నప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా? ఆయన నీళ్ల కోసం ఎంత ముందు ప్రణాళికతో చేసుకుంటున్నాడో ఈ సమాజానికి తెలియదా? ఇప్పుడు నీళ్ల కరువు వస్తున్నప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లు తీసుకోవడానికి ఎందుకు బాధ అవుతుంది? ఆ భద్రాచలం మునిగిపోవడానికి ఎలా మునిగిపోద్దు అనేది మంత్రి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. నీళ్ల కోసం రైతుల తన్లాట, పాలక ప్రతిపక్షాల కొట్లాట. ఈ కొట్లాట ఎలా ఉంది అంటే పంతాలు పక్కన పెట్టేసేయండి, ప్రజలు గోసపడుతున్నారు, నీళ్ల రాజకీయం చేయకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి అనే వాదన నేటి తరం దినపత్రిక ప్రధానంగా చెప్పబడింది. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. చూస్తూనే ఉండండి ఏవి న్యూస్.